ఏ విధంగా ఉండబోతుంది అనుకోవచ్చు? గతంలో ఎప్పుడైనా ఇటువంటి సిచ్యువేషన్స్, లేదంటే ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఏ విధంగా ప్రొసీజర్? ఇక్కడ ఒకటమ్మా, మతం అనేది వ్యక్తిగతం అది. కానీ దురదృష్టవశాత్తు ప్రస్తుత కాలాల్లో అది రాజకీయం అయిపోయింది. మతం రాజకీయ మతంలో రాజకీయాలు జోక్యం పెరిగిపోయింది. కాబట్టి అప్పుడు మతాన్ని లేదంటే ఎండోమెంట్స్ ని రాజకీయ పునరావాస కేంద్రాలుగా మార్చేసుకున్నారు. దాని వలన వచ్చినటువంటి తిప్పలు ఇవన్నీ. ఇందాక మీరు ఒకటి చెప్పారు, తిరుమల తిరుపతి దేవస్థానంలో పరమతానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, హిందూ మతాన్ని నమ్మని వారు ఉన్నారు, వాళ్ళని తొలగించాలని గత అనేక పర్యాయాలు అక్కడ ఆందోళన జరిగిన సంఘటన మనం చూసాం. కానీ మత విశ్వాసాలు అనేవి దృఢంగా ఉంటాయి. కాబట్టి మత విశ్వాసాలను దెబ్బతీసే విధంగా జరుగుతున్న సంఘటనల్ని తొలగించవలసిన అవసరం పాలకుల మీద ఉంది, లేకుంటే తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ మీద ఉంది. కానీ ఆ దిశలో ఆలోచించటం. రెండోది, పాపం మా పన్నువాళ్ళు సుధాకర్ రెడ్డి హైకోర్టు కూడా మందలించింది అనుకోండి గతంలో, నీ మీద యాక్షన్ తీసుకుంటాం, ఇంకొకసారి ఇలా కనుక చెప్తే జాగ్రత్త అని వార్నింగ్ ఇచ్చింది. తర్వాత దాన్ని బార్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి ఆయన మీద చట్టపరమైన చర్యలు తీసుకోండి, అడ్వకేట్ చట్ట ప్రకారం అని చెప్పేసి మాకు పంపింది. మేము బార్ కౌన్సిల్ మెంబర్లం కాబట్టి దాని మీద డిస్కస్ చేసాం, ఏదో జరిగిపోయింది. ఇక్కడ పన్నువాళ్ళు సుధాకర్ రెడ్డి చెప్పిన అంశము మరింత రెచ్చగొట్టే విధంగా ఉంది. ఆయన ఏమంటాడు, బంగారంలో మిగతా తక్కువ ఇత్తడి లాంటివి ఏమన్నా కలుపుతారేమో కానీ ఇత్తడిలో బంగారం ఏమన్నా కలుపుతారా? కాబట్టి దీంట్లో ఏమంటాడు, కిలో నెయ్యి 319 రూపాయలే, కానీ అదే పంది కొవ్వు 1200 రూపాయల వరకు ఉంది. అంటే ఎక్కువ రేటుది దీంట్లో కలిపారని పరోక్షంగా సపోర్ట్ చేస్తున్నావు నువ్వు. ఇక్కడ ఒకటి, అసలు ఆ పొంతనే తప్పు. లడ్డు నిద్దరితోనూ పంది కొవ్వును బంగారంతోనూ పోలుస్తూ చూసారా, అక్కడే ఆయన అవగాహన రాహిత్యం కానీ లేకుంటే ఆయన ఆలోచన ధోరణ కానీ స్పష్టంగా కనబడతా ఉన్నాయి. ఆయన ఏం చెప్తున్నారు, నేను సుప్రీంకోర్టులో వేశాను సుబ్బారెడ్డి తరఫున అంటున్నాడు. హైకోర్టులో ఎందుకు వేసావు? ఇన్ఫెక్ట్ చేస్తావునా? ఒకే విషయాన్ని 2 చోట్ల పెట్టుకుంటావా నువ్వు? అప్పుడు హైకోర్టులో విత్డ్రా అవ్వాలి నువ్వు. 2 ఒకేసారి కనుక చేస్తే మళ్ళీ ఇంకోసారి సుప్రీంకోర్టుతో అక్షంతలు వేసుకుంటావు నువ్వు. కాబట్టి మనం వేసే ఏ పిటిషన్ అయినా ఏం రాస్తాము, దీనికి సంబంధించిన వివాదం ఇంకొక ఏ కేసులో ఇదే ప్రేయర్తో లేదు అని రాస్తాం దాంట్లో. మరి నువ్వు 2 కోట్లు ఎలాగేస్తావు? కాబట్టి ఇలాగ ఆయన మొదటి నుంచి కూడా అవగాహన చల్లదనుకోవచ్చా అంటే సుబ్బారావు గారు, అంటే కాదండి, ఆటోమేటిక్ గా వాదనకు వచ్చినప్పుడు నాట్ టచ్ మేము వేస్తారు, మేము దీన్ని రద్దు చేసుకుంటున్నామని హైకోర్టులో, తర్వాత సుప్రీంకోర్టులో వాదించుకోవచ్చు. కాబట్టి నాట్ టచ్ చేసుకుంటే సరిపోతుంది, ఆ వాదనకు వచ్చాం. ఇంకోటి ఏంటంటే, ఇక్కడ సరే ఈ యొక్క తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి గతంలో మనం చూసుకుంటే అందరూ కూడా రాజకీయ నాయకులే ఆ ట్రస్ట్ కి అధ్యక్షులుగాను లేకపోతే కీలకమైనటువంటి పదవుల్లో వాళ్ళు. ఇప్పుడు ఎవరైతే భక్తి ప్రభక్తులతో ఉంటారో, ఎవరైతే ఆ హిందూ ఏ మతమైనా కానీ, అది హిందూ అవనండి ఇంకోటవనండి ఏ మతమైనా కానీ దాని మీద సమగ్ర అవగాహన ఉందో, చిత్తశుద్ధితో నమ్ముతారో వాళ్ళని వేయాలి. రాజకీయ నాయకులకి వేస్తే ఏమవుతుంది, అది రాజకీయం చేస్తారు, అవినీతి అక్రమాలు. భక్తి లేనప్పుడు ఏం చేస్తారు, అవినీతి అక్రమాలు ఇలాంటివే జరుగుతాయి. కాబట్టి ఇప్పుడు దాంట్లో గతంలో కూడా అనేకమైన ఆరోపణలు వచ్చినాయి. ఇందాక మా మిత్రులు మాట్లాడినట్టుగా శ్వేతపత్రాలు లేకుంటే అవన్నీ జత్వానీ కేసులు ఇవన్నీ కూడా వరుసలు వస్తూ ఉన్నాయి. ఇక్కడ విచిత్రం ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం కూడా జోక్యం చేసుకుంది. సరే, జోక్యం చేసుకొని ఏఆర్డీకి షోకాజ్ నోటీసులు ఇచ్చింది. సరే, ఇక్కడ షోకాజ్ నోటీసులు కాదు, విచారణ జరపాలి. దీనికి బాధ్యులైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద క్రిమినల్ ప్రాసిక్యూషన్ చేయాలి. ఇటువంటివి మరొకసారి ఏ మతానికి సంబంధించిన దాంట్లో అయినా ఇలాంటి
తప్పుడు విధానాలు అవకతవకలు జరగకుండా ఉండే విధంగా చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. అప్పుడే భయం ఉండదు. నువ్వేదో లైసెన్స్ రద్దు చేస్తానో ఇంకోటి చేస్తానో షోకాజ్ నోటీస్ ఇస్తానో ఉపయోగం లేదు. దీని మీద సమగ్ర విచారణ జరపాలి. సరే సిట్ వేసింది, సిట్ మీద మాకు నమ్మకం లేదని చెప్పేసి పొన్నవోలు గారు ఏం చేశారు, ఏమంటాడు ఆయన మాటలలో, సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరపండి అంటాడు. అసలు న్యాయమూర్తుల సంఖ్య అతి తక్కువగా ఉంది. కేసులు పెండింగ్ని పరిశీలించడానికి వాళ్ళకి సమయం దాటలేదు. న్యాయమూర్తుల సంఖ్య పెంచాలని ఒక పక్కన ఉంటే ఎలా సాధ్యం అవుద్దా? సుప్రీంకోర్టు న్యాయమూర్తిని విచారణాధికారిగా వేయడానికి అసలు ఒప్పుకుంటారా సుప్రీంకోర్టు? న్యాయ వ్యవస్థ సిట్టింగ్ మెంబర్స్ తో వేయడానికి ఎప్పుడు ఒప్పుకోదు. ఎందుకంటే వాళ్ళకు ఉన్న పని భారం పెరిగిపోయింది, న్యాయమూర్తుల సంఖ్య తరిగిపోయింది, ఆ రేషియోలో న్యాయమూర్తుల సంఖ్య పెరగల. కాబట్టి ఇవన్నీ ఏంటంటే ప్రజలను మభ్యపెట్టడానికి, ప్రక్కదోవ పట్టించడానికి. ఒకటైతే ఇక్కడ వాస్తవం అండి, మతం పేరుతో రాజకీయ ప్రచారం చేసుకోవడం అనేది అది రాజ్యాంగ విరుద్ధము. మతం వేరు, రాజకీయం వేరు. కాబట్టి మతాన్ని పెట్టేసి మతం ద్వారా రాజకీయాలు చేయాలనుకుంటే అది రాజ్యాంగ ఉల్లంఘన అవుతుంది. ఎందుకంటే మనది మత స్వేచ్ఛ ఉన్నటువంటి దేశం ఇది. మన రాజ్యాంగం ప్రకారం ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అని చెప్పేసిన ఒక అంశాన్ని భారత రాజ్యాంగంలో పెట్టుకున్నాం. కాబట్టి ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్, మత స్వేచ్ఛ ఉన్నటువంటి దేశం, భిన్నత్వంలో ఏకత్వం ఉన్న దేశం ఇది. కాబట్టి ఇటువంటి ప్రత్యేకమైన దేశంలో రాజ్యాంగ హక్కులను పరిరక్షించడంలో కొన్ని అంశాల్లో న్యాయ వ్యవస్థ కానివ్వండి, లేకపోతే మత సంబంధించిన సంస్థల్లో కానివ్వండి, రాజకీయ జోక్యం ఉండకూడదు. కాబట్టి రాజకీయ జోక్యం పక్కన పెడితే ఆ మతాలకు సంబంధించి ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క మత విశ్వాసాలని గౌరవించినట్టు అవుతుంది. ఈ రోజున అది తిరుమల తిరుపతి దేవస్థానం, ఆయన సుబ్బారెడ్డి గారు గతంలో ట్రస్ట్ లో ఉన్నప్పుడు ఆయన చెప్పింది 400 రూపాయల ప్రత్యేకమైన పూజ ఏదో చెప్పాడు. దానికి 2000 చేసేయండి, కట్టుకుంటారు. అంటే భక్తులకు సంబంధించిన అంశాలని అదే వ్యాపార దృక్పథంతో చూసేటువంటి లక్షణం కనపడింది అక్కడ. ఎప్పుడు కూడా అది ఏ మతమైనప్పుడు కూడాను ఆ మతానికి సంబంధించిన విశ్వాసాలను గౌరవించే భక్తులు వెళ్ళడానికి సానుకూలమైన పరిస్థితులు ఉండాలి. అంతే తప్ప అది ఒక వ్యాపార దృక్పథంతోనో, లేదంటే వ్యాపారం మీద లాభాలు ఎంత వస్తాయి, నష్టాలు ఎంత వస్తాయి అంచనా వేయకూడదు అది ఏ టెంపుల్ అయినా కానీ. కాబట్టి ఇక్కడ అటువంటి రాజకీయ జోక్యం, పునరావాస కేంద్రాలుగా మార్పు జరగడంతో ఈ టెంపుల్, ఈ తిరుపతి తిరుమల దేవస్థానం ఆ యొక్క రాజకీయ జోక్యంతో ఈ వింతలన్నీ కూడా జరుగుతున్నాయనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. వాళ్ళు చెప్తూ ఉన్నారు, ఎవరో జగన్మోహన్ రెడ్డో లేకుంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు అన్నారు, లేదు ఈ ట్రస్ట్ యొక్క కమిటీలో బీజేపీ నాయకులు చాలా మంది ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఉన్నారు. ఇది జరుగుతుంటే వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది ప్రతిపక్ష పార్టీల నుంచి, వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చినట్టు ఒక కొత్త వాదన. ఎస్, అందరూ ఉన్నారు, అందరూ ఉన్నప్పుడు అందరూ జాగ్రత్త తీసుకోవాల్సిందే ట్రస్ట్ లో, అందులో మినహాయింపు ఏం లేదు. అయితే ఈ టెండర్లు ఎప్పుడు జరిగినాయి, టెండర్ని కన్ఫర్మ్ చేసింది ఎవరు, టెండర్ యొక్క నిబంధనల ప్రకారమే ఈ యొక్క టెండర్ ఇవ్వడం జరిగిందా, మాజీ సీఎం క్లారిటీ ఇచ్చారు కదా, అది ఇప్పటి నుంచి ఉన్నటువంటి టెండర్ వ్యవస్థ కాదు, 6 నెలలకు ఒకసారి టెండర్ ప్రక్రియ అనేది జరుగుతూ ఉంటుంది, దానిలో భాగంగానే చేస్తున్నాము. ఇప్పుడు ఏ విధంగా ఇదంతా మేమే చేస్తాం, ఆయన క్లియర్ కట్ గా చెప్పేది ఏంటంటే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్, ఇంతకుముందు రామ్మోహన్ రావు గారు ఏదైతే కోట్ చేశారో అదే విధంగా డైవర్షన్ పాలిటిక్స్, ఏదైనా ఒక అంశం తెర మీదకి వస్తుంది అనుకున్నప్పుడు దాన్ని పక్కదో పట్టించడానికి ఇదంతా చేస్తున్నారని మాజీ మంత్రులు సహా అదే పాయింట్ మీద స్టిక్ అనే ఉన్నారు. నిన్న రోజా కూడా మాట్లాడుతున్నప్పుడు అదే కామెంట్ మాట్లాడుతున్నారు. నారా లోకేష్ గతంలో మాట్లాడున్నారు తిరుమల తిరుపతి దేవస్థానానికి ముఖ్యమంత్రికి సంబంధం ఏంటని. ఇప్పుడు స్వయానా ఏదో జగన్మోహన్ రెడ్డి గారే వచ్చి నేతిలో కల్తీ చేసి లడ్డు చేశారనే విధంగా మాట్లాడుతున్నారనే పాయింట్ లోనే ఒకవేళ జరిగితే జగన్మోహన్ రెడ్డి సంబంధం లేదా అని మరొక పాయింట్ కూడా వస్తూ ఉంది. ఇక్కడ ఒకటండి, అక్కడ సుబ్బారెడ్డినా భూమన కరుణాకర్ రెడ్డినా వీళ్ళు పూర్తిగా వైఎస్ఆర్సీపీ నాయకులే, అందులో డోకా ఏమి లేదు, ఎవరికి భిన్నాభిప్రాయం ఉంటుందని అనుకోను నేను. ఇప్పుడు ఈ యొక్క ఏఆర్ డైరీకి ఇచ్చినటువంటి టెండర్ యొక్క కండిషన్స్ ఏంటి, ఎంతమంది వచ్చారు, ఏ నిబంధనల ప్రకారం టెస్ట్ చేయాలనుకున్నారు, ఆ నిబంధనల ప్రకారం అన్ని పరిశీలించి ఆ టెండర్ ఇచ్చారా, లేకుంటే ఈ టెండర్ ఇవ్వడంలో కూడా ఏమైనా అక్రమాలు, అవినీతి జరిగిందా,
ఈ దిశలో మొత్తం ఇన్వెస్టిగేషన్ చేయవలసిన అవసరం ఉంది. అయితే ఇందాక మీరు చెప్పింది వాస్తవం. ఎందుకంటే టెంపుల్లో ఏది జరిగినా ముఖ్యమంత్రి మీద, ఆనాటి ముఖ్యమంత్రి మీద చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆయన పర్యవేక్షణ ఉండదు అక్కడ. ఈయన పెట్టినటువంటి వైఎస్ఆర్సీపీ నాయకుల యొక్క ప్రాధాన్యత మొత్తం కూడా అక్కడ ఉంటుంది. ప్రత్యక్షంగా పాత్ర ఉండదు, పరోక్ష పాత్ర ఉండొచ్చేమో. మ్మ్. కానీ ఎవరైతే ఆనాడు సుబ్బారెడ్డా, లేకపోతే భూమన కరుణాకర్ రెడ్డా, లేకపోతే ఆ ట్రస్ట్ సో లో ఇప్పుడు ఉన్నటువంటి సుప్రీం వ్యక్తులు వరకు వెళ్ళింది కాబట్టి ఇవన్నీ కూడా విచారణలో బయటకు వస్తాయి మాక్సిమం. ఎందుకంటే ఒకసారి విచారణ అనేది స్టార్ట్ అయితే అంతకుముందు ఏం జరిగింది, తిరుమల తిరుపతి దేవస్థానానికి ముందు టెండర్లు ఏంటి, ఈ టెండర్లో ఏం జరిగింది, ఎంతవరకు అసలు నెయ్యి రేట్ ఎంత, దాన్ని ఆ సంస్థ ఎంతవరకు రాయితీ ఇచ్చిస్తుంది, ఆ రాయితీ ఇవ్వడానికి కారణాలు ఏంటి, ఇవన్నీ కూడా బయటకు వస్తాయి. వెనకాల ఎవరున్నారు ఏంటి అనేది. ఒక్క నిమిషం సుబ్బారావు